రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలన్న బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇవి ఆయన వ్యాఖ్యలుగా కాదు, పార్టీ వ్యాఖ్యలుగా స్పందించాల్సి వస్తుందన్నారు. రైల్వే ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తామనటం నేరమన్నారు పొన్నం. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ చిన్న తర్వాత నేను చెప్తాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా, ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంటు మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నాం. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్లో చెప్పిన 5 రాలే రైతులని. నేను అంటలే, 2.5 అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది, సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇవి ఆయన వ్యాఖ్యలుగా కాదు, పార్టీ వ్యాఖ్యలుగా స్పందించాల్సి వస్తుందని అన్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్కు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కొద్దిసేపటి క్రితమే అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోతా రోహిత్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటుగా కొద్దిసేపటి క్రితమే సిఎల్పి నుంచి డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వ విపులు అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్ ఇద్దరు కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీని కలిశారు. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని వెంటనే అరెస్టు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆ లేఖలో పేర్కొన్నారు. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలిగించేలాగా ఉన్నాయనేటువంటి అంశంతో పాటుగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయాలనేటువంటి అంశంతో పాటుగా బాల్క సుమన్పై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా అధికార పక్షం నుంచి వస్తుంది. అయితే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ప్రభుత్వం అలాగే డీజీపీ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. అయితే సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. దాంట్లో భాగంగానే అన్ని పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు చేయడంతో పాటు డీజీపీకి కూడా కొద్దిసేపటి క్రితమే ఫిర్యాదు చేశారు. థ్యాంక్ యూ చారి. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు, ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు, గిది ఉండాలి. రైతులు ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్క సుమన్ ఇట్లా, బాల్క సుమన్ అట్లా, ఇక మొత్తం బాల్క సుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గున్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్క సుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు.
నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా,